హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులోని మహిళల కోసం కొత్తగా ఒక స్కీమ్‌ని అయితే ప్రారంభించడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి మహిళకు గతంలో ₹1,00,000 వరకు శ్రీనిధి ద్వారా రుణాలనేది అందజేస్తుండగా, తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ యొక్క రుణాలను 3,00,000కైతే పెంచడం జరిగింది. దీనికి సంబంధించిన అర్హతలనేది ఏమిటి? దీనికి సంబంధించిన వడ్డీ అనేది ఎంతుంటుంది? అలాగే దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ చార్జెస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్‌తో పాటు మరికొన్ని డౌట్స్‌కి సంబంధించిన క్లారిటీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఇస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డ్వాక్రా గ్రూప్‌లోని మహిళలు ఎవరైనా సరే వ్యాపారవేత్తలు అంటే ఎవరైనా సరే వ్యాపారం చేయాలి అనుకున్నట్లయితే అటువంటి వారందరికీ శ్రీనిధి ద్వారా భారీగా రుణాలు అయితే శాంక్షన్ చేయబోతున్నారు. ఈ యొక్క ఏడాదికి సంబంధించి టోటల్‌గా ₹3,000 అనేది అయితే లబ్ధిదారులకైతే అందజేయబోతున్నారు. 1,50,000 మందికి సంబంధించిన లబ్ధిదారులను సెలెక్ట్ అనేది చేసి ప్రతి మహిళకు 3,00,000 వరకు ఈ యొక్క రుణాలనేది నిర్ణయించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు గతంలో ఈ యొక్క శ్రీనిధి ద్వారా ఎవరైనా సరే వ్యాపారం అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఆ డ్వాక్రా గ్రూపులోని మహిళలకు శ్రీనిధి పథకం ద్వారా ₹1,00,000 వరకు మాత్రం గతంలో అందజేయడం జరిగేది. ప్రస్తుతం ఈ యొక్క ₹1,00,000 అదనంగా మరొక ₹2,00,000 అనేది యాడ్ అనేది చేసి టోటల్‌గా ప్రతి ఒక్క మహిళకు ₹3,00,000 వరకు ఆర్థిక సహాయం అంటే దీనికి సంబంధించిన రుణాలను అయితే అందజేయబోతున్నారు. అయితే మనకు ఉదాహరణకు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ గనుక చూసుకున్నట్లయితే ఒక డ్వాక్రా గ్రూప్‌లో 10 మంది గనుక ఉన్నట్లయితే 10 మందికి ₹1,00,000 చొప్పున టోటల్‌గా 10,00,000 వరకు మీకైతే శాంక్షన్ అనేది గతంలో చేయడం జరిగేది. అయితే ఈ యొక్క 10,00,000ను టోటల్‌గా ఒక్కొక్క లబ్ధిదారుడికి ₹1,00,000 అనేది వీరు షేర్ అనేది అయితే తీసుకోవడం జరిగేది. ఒకవేళ ఈ యొక్క ₹1,00,000 అనేది కాకుండా అదనంగా ఎవరైనా సరే ఇందులో వ్యాపారం అనేది చేసుకోవాలి అనుకున్నారు. ఉదాహరణకు మీరు ఏదైనా సరే కూరగాయల షాప్ పెట్టుకోవాలనుకున్నా, స్వీట్ షాప్ పెట్టుకోవాలనుకున్నా, లేదా టైలరింగ్ షాప్ పెట్టుకోవాలనుకున్నా, లేదా పచ్చళ్ళ వ్యాపారం పెట్టుకోవాలనుకున్నా, ఇతరత్ర ఏదైనా సరే వ్యాపారం అనేది చేసుకోవాలనుకున్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే శ్రీనిధి పథకం ద్వారా మీకు అదనంగా ₹2,00,000 మీకు కలిపి టోటల్‌గా 3,00,000 మీకైతే అందజేస్తారు. అంటే ఆ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది తీసుకున్నారో ఆ యొక్క ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది వారికి సంబంధించి ఏ మహిళ అయితే తీసుకుందో ఆ మహిళ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన లబ్ధిదారులకు ఈ యొక్క ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధం అనేది లేదు. ఈ యొక్క ₹10,00,000 తలా 1,00,000 అనేది పోయింది కాబట్టి మిగిలిన అమౌంట్ అనేది ఎవరైతే ఎంత అమౌంట్ అనేది తీసుకున్నారో ఆ యొక్క అమౌంట్ ఆ యొక్క లబ్ధిదారుడు మాత్రమే కట్టాల్సి ఉంటుంది. ఆ యొక్క గ్రూప్‌లో మిగతా సభ్యులకు ఎటువంటి సంబంధం అనేది ఉండదు. అంటే మీకు ₹3,00,000 అనేది ఈ యొక్క శ్రీనిధి ద్వారా తీసుకున్నారు కాబట్టి మీకు టోటల్‌గా ఈ యొక్క ₹3,00,000 మాత్రం మీరైతే చెల్లించాల్సి ఉంటుంది. మిగతా లబ్ధిదారులకు ఎటువంటి సంబంధం అనేది అయితే ఉండదు. అలాగే ఆ యొక్క డ్వాక్రా గ్రూప్‌లో అంటే 10 మందిలో ఎవరైనా సరే ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన మహిళలు గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఉన్నతి పథకం ద్వారా మరొక ₹1,00,000 మీకు అదనంగా అయితే అందజేస్తారు. అంటే ఈ యొక్క ఎక్స్‌ట్రా అందజేసిన ఈ యొక్క ₹1,00,000కు ఎటువంటి వడ్డీ అనేది ఉండదు. అంటే టోటల్‌గా మీకు అందరితో కలిపి 3,00,000 వరకు మీకైతే అందజేస్తారు. దీనికి సంబంధించిన అదనంగా మరొక ₹1,00,000 అనేది అందజేస్తారు కాబట్టి టోటల్‌గా ఎస్సీ, ఎస్టీ మహిళలకు ₹4,00,000 వరకు మీకు రుణం అనేది ఉంటుంది. చివర తీసుకున్న ₹1,00,000 మీకు ఎటువంటి వడ్డీ అనేది అయితే ఉండదు. పూర్తిగా సున్నా వడ్డీకి మీకన్నా అందజేస్తారు. అలాగే దీనికి సంబంధించిన వడ్డీ గనుక చూసుకున్నట్టయితే 3,00,000 వరకు 11% వడ్డీ మీరైతే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు గనుక చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన వివో ఎవరైతే ఉన్నారో వారి దగ్గర దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. అర్హత కలిగిన ప్రతి మహిళకు రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల్లోనే నేరుగా ఆ యొక్క సభ్యురాలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాకు అమౌంట్ అనేది అయితే చేరిపోతుంది. అర్హతలు గనుక చూసుకున్నట్లయితే చెల్లింపు అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇండివిడ్యువల్ అకౌంట్ ఆ యొక్క డ్వాక్రా గ్రూప్‌లోని మహిళకు సంబంధించిన ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌కు నేరుగా పేమెంట్ అయితే పడిపోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన మెయిన్‌గా గనుక చూసుకున్నట్లయితే గతంలో ఆ యొక్క డ్వాక్రా గ్రూప్‌కి సంబంధించి ఏదైనా సరే రుణాలు గనుక తీసుకొని ఉన్నట్లయితే ఆ యొక్క రుణాలకు సంబంధించిన వడ్డీ కానీ లేదా అమౌంట్ అనేది సక్రమంగా మీరు వాయిదాల పద్ధతిలో అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ యొక్క వాయిదాలు కానీ లేదా ఆ యొక్క అసలు అమౌంట్ అనేది చెల్లించకుండా అలాగే పేమెంట్ అనేది పెండింగ్‌లో గనుక పెట్టి ఉన్న కొన్ని వాయిదాలు గనుక వదిలేసినట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క అమౌంట్ అనేది మీకైతే వర్తించదు. సక్రమంగా రుణాలనేది తీసుకుని ఉండి పాత రుణాల మొత్తానికి సంబంధించి వాయిదా పద్ధతిలో సక్రమంగా మీరు చెల్లించి ఉన్నట్లయితే మాత్రమే 3,00,000 వరకు మీకు ఈ యొక్క రుణం అనేది మీకైతే అందజేస్తారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అలాగే డాక్యుమెంటేషన్‌కి సంబంధించిన ఎటువంటివి అనేది మీకైతే ఉండదు. దీనికి సంబంధించిన ఎటువంటి హామీ కూడా మీకైతే అనేది లేకుండా ఎటువంటి ఫీజు అనేది లేకుండా మీకు నేరుగా ఈ యొక్క రుణాలు మీకైతే అందజేస్తారు. దీనికి సంబంధించిన ప్రక్రియ గనుక చూసుకున్నట్లయితే ఈ నెల 21వ తేదీ అంటే
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల నుంచి రానున్న నెల రోజుల పాటు ఈ యొక్క వివోల పరిధిలో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు అయితే చేయబోతున్నారు. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క డ్వాక్రా గ్రూపులోని లబ్ధిదారులను కాంటాక్ట్ అనేది అయ్యి ఎవరికైతే అవసరం అనేది ఉందో అటువంటి వారందరినీ గుర్తించి ఒక వివో పరిధిలో అంటే ఒక్కొక్క సంఘం పరిధిలో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 15 మందిని అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ 15 మందిలో ఇప్పటికే రుణాలు అనేది తీసుకుని ఉండి వ్యాపారం అనేది చేస్తున్న వారితో పాటు కొత్తగా ఎవరైతే చేయాలి అనుకుంటున్న వారు ఉన్నారో అటువంటి వారందరిని అయితే గుర్తించడం జరుగుతుంది. అంటే ఒక సమాఖ్య పరిధి అంటే ఒక సంఘం పరిధిలో టోటల్గా 15 మందికి మాత్రమే అవకాశం అనేది ఉంటుంది. వివోను మీరు కాంటాక్ట్ అనేది అయినట్లయితే వివో పరిధిలో 15 మందిని అయితే సెలెక్ట్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఆ యొక్క గ్రూపులను ఈ యొక్క వివో ఎవరైతే ఉన్నారో వారిని అయితే సెలెక్ట్ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇంకా మీకు అప్డేట్ అనేది కావాలనుకున్నట్లయితే దీనికి సంబంధించిన మీకు సంబంధించిన వివో ఎవరైతే ఉన్నారో వారు కానీ లేదా మండల సమాఖ్య కార్యాలయంలో మీరు సంప్రదించినట్లయితే మరింత సమాచారం మీకైతే తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేటి నుంచి మహిళలకు సంబంధించిన ఎంపిక అయితే ప్రారంభించడం జరిగింది. అవసరం కలిగిన వారు ఎవరైనా సరే ప్రతి ఒక్క గ్రూపుకు ₹1,00,000 చొప్పున శ్రీనిధి రుణాలు మీకైతే అందజేస్తారు. ఆ యొక్క ₹1,00,000 కాకుండా అదనంగా మరొక ₹2,00,000 కలిపి టోటల్గా మీకు ₹3,00,000 మీకైతే అందజేస్తారు. అదే ఎస్సీ ఎస్టీ మహిళ కనుక అయినట్లయితే మరొక ఉన్నతి పథకం ద్వారా మరొక ₹1,00,000 అదనంగా మీకైతే అందజేసి టోటల్గా ₹4,00,000 మీకైతే అందజేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల్లోనే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది అయితే జమ అనేది అయితే కావడం జరుగుతుంది. ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ బాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.